టైమా ఎంతవరకు వచ్చా? మసాలా అయిపోయిందో? అందరికీ నమస్కారం. ఈరోజు నాటుకోడి గుడ్డు పులుసు పెడతాను. నేను ఎలా పెడతానో చూడండి. కోడిగుడ్డు పులుసులోకి సరుకులు చెప్తాను చూడండి. 10 నాటుకోడి గుడ్లు, 9 పెద్దలపాయలు, 5 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, తగినంత నూనె, 1/2 చెంచా పసుపు, 1 చెంచాన్నర కారం, 1 చెంచాన్నర ఉప్పు, తగినంత చింతపండు, కొంచెం అల్లం ముక్క, 2 చిన్నులపాయ రెబ్బలు, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 చిన్నులపాయలు, 2 చెంచాలు ధనియాలు. ముందుగా కోడిగుడ్డు ఉడకబెట్టుకుందాం రండి. ఇప్పుడు 1 చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు గుడ్డు పెట్టుకుందాం. గుడ్డు ఉడికేలోపు మసాలాలు నూరుకుందాం. ముందుగా అల్లం నూరుకుందాం. రెండు చిన్నులపాయలు వేసుకుందాం. అల్లం చిన్నులపాయ నలిగింది తీసేసుకుందాం. ఇప్పుడు పై మసాలా నూరుకుందాం. ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. పై మసాలా నలిపోయింది తీసేసుకుందాం. చింతపండు నానబెట్టుకుందాం. గుడ్డు ఉడికినాయో లేదో చూసుకుందాం. గుడ్డు ఉడికిపోయినాయి, తీసుకొని ఒలుచుకుందాం. గుడ్డు ఇట్లా చీలికలు వేసుకోవాలి. ఇట్లా చీలికలు వేసుకుంటాం వలన పులుసు పట్టి గుడ్డు తినడానికి రుచిగా ఉంటుంది. ముందుగా బాండి పెట్టుకుందాం. కొంచెం నూనె పోసుకొని గుడ్డు వేపుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు కూర వండుకుందాం. దాగ్గా ఆగింది, నూనె పోసుకుందాం. నూనె ఆగింది, పసుపు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం కోసిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాల దాకా మగ్గ పెట్టుకుందాం. ఐదు నిమిషాలు అయిపోయింది, మూత తీసి చేసుకుందాం. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. పులుసులో కోడిగుడ్లు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం.
కొంచెం పులుసు ఉంది ఇగనంటాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది, మూత తీసి చూసుకుందాం. కూర రెడీ అయిపోయింది. 10 మసాలు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. సాయమా కానీ ఆకలి బయట పొందరని అక్కడికో ఏం కూర ఏంటి ఏం చేయమా ఏముండా ఎలా నాటుగుడ్లు ఉన్నాయి కదా, పులుసు పెట్టా. బంగారం గుడ్డు ఉండేసా. సరే చాలు. అందరికీ నమస్కారం అండి. మా అమ్మ బంగారం వంటి గుడ్డు వండేసిందండి. నాటుకోడి గుడ్డు. చేసే పనిగా గుడ్డు ఉండేసి ఒక అమ్మని గుడ్డు. సరే కన్నా ఎక్కువ అంటలే కానీ కాలుతున్నాం మెల్లిది. సరిపోయా సూపర్ ఉందన్న. నాటుగుడ్డేను. అవును, ఇప్పుడు ఇవి కూడా చాలా డిమాండ్ అయిపోయినాయండి, దొరకట్లేదు ఎక్కడ నాటుకోడి గుడ్డు. ఇంతవరకు మామూలుగా మనకి ఈ ఫారం కోడిగుడ్డు అంటే ఏంటి తెలిసేది కాదు. మాకు దగ్గర 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మేము పెద్ద ఫారం గుడ్లు ఎప్పుడు తినలేదు. ఇంట్లో ఎప్పుడు నాటుగుడ్లే. అమ్మే పని లేదు కదా, పెంపకం ఎక్కువైపోయింది స్వామి అందరూ. ఇటు వరకే కూతురు దగ్గరికి వెళ్తే కోడిగుడ్డు వేసి పెట్టిద్దని వాళ్ళు అనుకో. ఆ ఎళ్ళంటా వెళ్ళి ఆరు తీసుకొచ్చి ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో 5 స్టార్ అట్లా పలవాల ఆర్డర్ మీద ఇంటికి వస్తున్నాయి. కూడా వస్తున్నాయి. ఆ కోడిగుడ్డు మీద ఉన్నప్పుడు ప్రేమ ఇప్పుడు పలవా మీద కూడా లేదు. దానికి అప్పుడు అంత విలువ ఉంది. కోడిగుడ్డు కూర తినొచ్చాడు కూతురు దగ్గరికి వెళ్ళేవి అనేవాళ్ళు. అట్లయితే వాళ్ళ అమ్మ వండింది, తిరగతీసి వండింది. మళ్ళీ ఆ కోడిగుడ్డు ఇప్పుడు వండింది మీ అమ్మ, గుర్తు తెచ్చింది నాటుగుడ్డు వండి. ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోయింది, తారాస్థాయికి వెళ్ళిపోయిందండి. ఇంకేదన్నా లైఫ్ ఉందంటే మళ్ళీ వెనకటి రోజులకే. మళ్ళీ అయ్యే కోళ్ళు నాటుకోళ్ళు పెంచుకోవాలి, మనం అదే వ్యవసాయం చేసుకోవాలి, అదే విధంగా బతికే రోజులు మళ్ళీ వచ్చేసినాయి, వస్తాయి కూడా తొందరగా. కల్తీ లేని తిండి, కల్మషం లేని తిండి స్వామి, పల్లెటూరు తిండి. అవును, పిల్లలకి కూడాను నాటుగుడ్డు దొరకవు కానీ దొరికితే పిల్లలకి పెడితే చాలా పుష్టి అన్నమాట పిల్లలకి. కాకపోతే ఒరిజినల్ నాటుగుడ్డ అయి ఉండాలి. ఇప్పుడు అన్ని క్రాసింగ్లు వచ్చేసి వనరాజా అని గిరిరాజా అని అన్ని క్రాసింగ్లు అండి, నాటుగుడ్డు కాదు. 2 టిప్పులు అన్నం పెట్టావు, 2 గుడ్డు పెట్టావు. అమ్మ తప్పు లేకుండా అమ్మ న్యాయం అమ్మ చేసేసింది. దీని ఫ్లేవర్ కానీ దీని స్వచ్ఛత కానీ మిగతా గుడ్లకి రాదండి. ఇది కొంచెం రా ఉండిద్ది, అంటే డీప్ ఉండిద్ది అనమాట టేస్ట్ అనేది నాటుకోడి గుడ్డు. ఇంకోటి లోన ఎల్లో అనేది ఇంకా బాగా డార్క్ ఎల్లో ఉండిద్ది, తింటానికి చాలా రుచిగా ఉండిద్ది. అయిపోయిందనా? మేము కూడా కడుపు నిండా తిన్నామండి. చూడండి కాలం ఎంత మారిందో. మనం నాటుగుడ్లు వండితే కూడా దాని గురించి చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం అనమాట. అంటే కాలం అట్ట పరిగెత్తా వచ్చింది కాబట్టి అలవాట్లు మారిన కొంతకి మన ఆహారం అనేది కలుషితం అయిద్దండి. అందుకని చెప్పి ప్రపంచంలో స్వచ్ఛమైన ఫుడ్ ఎక్కడా దొరకదు, అది మనం సొంతగా పండించుకుంటే తప్ప. అందరూ కూడా దాని వైపు అడుగులేసి ప్రయత్నాలు చేయండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.